ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారి వారి మేనిఫెస్టోలని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోని ప్రకటించిన తరువాత రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ మూడు ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయని భావిస్తున్నారు అనే అంశాల మీద కేకే సర్వేస్ అనేటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వేని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ప్రజలు ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు, ఎవరు అధికారంలోకి వస్తే వారి జీవితాలు బాగుపడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు అనేది మనం ఒకసారి కనుక జిల్లాల వారీగా చూసేటువంటి ప్రయత్నం చేస్తే కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఈ సర్వేని నిర్వహించింది. ఈ సర్వే ప్రకారంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అన్నట్లుగా ఈ కేకే సర్వే సంస్థ మనకు ఒక రిపోర్ట్ని తెలియజేస్తూ ఉంది. అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది శ్రీకాకుళంలో అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, 3 అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తోంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమే సత్తా చాటబోతోంది అన్నట్లుగా మనకు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ విజయనగరం జిల్లా చూసుకుందాం. విజయనగరం జిల్లాలో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందనేది మనం చూస్తే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నట్లుగా, అలాగే మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నట్లుగా ఈ కేకే సర్వేస్ అనేటువంటి సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, అలాగే మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా కేకే సంస్థ మనకి తెలియజేస్తూ ఉంది. ఇది విజయనగరం పరిస్థితి. నెక్స్ట్ విశాఖపట్నం పరిస్థితి కనుక మనం ఒకసారి గమనిస్తే విశాఖపట్నంలో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు అక్కడ గెలవబోతున్నారు అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ కేకే సర్వేస్ అనేటువంటి సంస్థ రిపోర్ట్లో తెలియజేస్తూ ఉంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఓవరాల్ 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి సత్తా చాటబోతున్నట్లుగా, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటబోతున్నట్లుగా, మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీగా అక్కడ ఒక ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందనేది మనం చూస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు అక్కడ బలంగా సత్తా చాటబోతున్నారు అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. అలాగే
మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేసే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ తెలియజేస్తోంది. 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. అక్కడ హోరాహోరీగా పోరు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి అక్కడ ఖచ్చితంగా గెలవబోతోంది అని, వైఎస్ఆర్సీపీ 3 అసెంబ్లీ స్థానాలను ఖచ్చితంగా గెలవబోతుందని, మిగతా 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూటమే సత్తా చాటే అవకాశం ఉన్నట్లుగా ఈ రిపోర్ట్ ప్రకారంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఒక్కటే అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని, 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తోంది. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కూటమే సత్తా చాటబోతుంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనం భావించవచ్చు. నెక్స్ట్ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని, ఒక్కటే అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని, మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అంటూ కేకే సర్వీస్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమే సత్తా చాటబోతోంది అన్నట్లుగా ఈ రిపోర్టు ద్వారా మనం భావించవచ్చు. నెక్స్ట్ గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కూటమి అభ్యర్థులు 8 చోట్ల ఖచ్చితంగా గెలవబోతున్నట్లుగా, ఒకటి స్థానంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా, మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉన్నట్లుగా కేకే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులే సత్తా చాటబోతున్నారు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా మనం భావించవచ్చు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 చోట్ల కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని, 2 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని, మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. ప్రకాశం జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులే సత్తా చాటబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరుతారని, మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఖచ్చితంగా గెలవబోతుందని, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది, ఆ పరిస్థితులు ఉన్నాయి అన్నట్లుగా కేకే సర్వేస్ మనకి తెలియజేస్తుంది. ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో కూడా కూటమియే సత్తా చాటబోతుంది అనేది ఈ సర్వే ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కూటమి 1 అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవబోతుందని, 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే ఖచ్చితంగా గెలవబోతున్నారని, మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా కేకే సర్వీస్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో కేకే సర్వీస్ ప్రకారంగా వైఎస్ఆర్సీపీ అక్కడ సత్తా చాటే అవకాశం ఉందన్నట్లుగా వారి సర్వే రిపోర్ట్ ద్వారా మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 1 అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూటమి గెలవబోతుందని, మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని, మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సంస్థ సర్వే ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను
8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు బలంగా సత్తా చాటబోతున్నారు, ఖచ్చితంగా గెలవబోతున్నారు అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. అలాగే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని, మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ కేకే సర్వీస్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు బలంగా సత్తా చాటబోతున్నట్లుగా, ఖచ్చితంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉందన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ ఖచ్చితంగా గెలవబోతుందని, మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఇక్కడ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 71 చోట్ల కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని, మరో 33 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని, మరో 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు తప్పదు అన్నట్లుగా కేకే సర్వీస్ సంస్థ మనకి తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూటమికి 40% ఓట్ బ్యాంకు ఖచ్చితంగా పడబోతుందని, 18% ఓట్ బ్యాంకు వైసీపీకి ఖచ్చితంగా పడబోతుందని, మరో 40% ఓట్ బ్యాంకు అక్కడ హోరాహోరీ పోరుండే పరిస్థితులు ఉన్నాయి అన్నట్లుగా ఈ కేకే సర్వీస్ మనకి తెలియజేస్తుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 71 చోట్ల ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. మరో 33 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. మరో 71 చోట్ల హోరాహోరీ పరిస్థితులు ఉండబోతున్నాయి. అంటే ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమే అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ కేకే సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే 71 చోట్ల కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారు అంటే, ఇంకో 71 స్థానాల్లో హోరాహోరీ పోరున్న దాంట్లో ఆఫ్ వచ్చినప్పటికీ కూటమి అధికారాన్ని ఫామ్ చేసే దిశగా అడుగులు వేయబోతుంది అన్నట్లుగా కేకే సర్వే సంస్థ మనకైతే తెలియజేస్తుంది.